కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా వెలిసిన పోస్టర్లు కర్ణాటకలో దుమారు రేపాయి. కాగా సదరు పోస్టర్లపై తదుపరి ముఖ్యమంత్రి అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు డీకే శివకుమార్ అభిమానులు. దీంతో డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారా అనే అనుమానాలు వచ్చాయి. ఇదిలా ఉంటే కేరళంలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. ఇక కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పు మరోసారి తెరమీదకి వచ్చింది. అయితే ఈసారి పుట్టినరోజు శుభాకాంక్షల రూపంలో సదరు నాయకత్వ మార్పు అంశం తెరమీదకి రావడం విశేషం. కాగా మే 15వ తేదీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కర్ణాటక వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వేశారు, హోర్డింగ్లు పెట్టారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. సదరు పోస్టర్లపై తదుపరి ముఖ్యమంత్రి అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు డీకే శివకుమార్ అభిమానులు. దీంతో డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కాగా కర్ణాటకలో తరచూ నాయకత్వ మార్పు అంశం తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఒక నేపథ్యం ఉంది. 2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో దాదాపు 3 రోజుల పాటు చర్చోపచర్చలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చివరకు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. అయితే ఈ సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొదటి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారు. చివరి 2.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉంటారు. ఇది స్థూలంగా 2023లో కుదిరినటువంటి ఒప్పందం. ఇదిలా ఉంటే ఇటీవల సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో తమ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని డీకే శివకుమార్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సదరు డిమాండ్ను పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో ఢిల్లీని కార్యక్షేత్రం చేసుకున్నారు డీకే శివకుమార్ అనుచరులు. డీకే శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలంతా కట్టగట్టుకుని ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర బల ప్రదర్శన చేశారు. అయితే కాంగ్రెస్ కంటి తుడుపు మాటలు చెప్పింది. త్వరలో నిర్ణయం తీసుకుంటామని డీకే శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చింది. దీంతో కొండంత ఆశతో అప్పట్లో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు డీకే శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలు. ఇదే అంశానికి సంబంధించి ఒక దశలో బెంగళూరులో అల్పాహార విందు రాజకీయాలు నడిచాయి. ఒకరోజు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్కు వెళ్లారు. కాగా ఆ మరునాడు డీకే శివకుమార్ నివాసానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్కు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు నడిచాయి. నాయకత్వ మార్పు అంశం తెరమీదకు వచ్చినప్పటికీ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చాటి చెప్పడమే ఈ బ్రేక్ఫాస్ట్ రాజకీయాల ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీహార్లో 16 రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ బిజీ అయింది. బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే బీహార్ ఫలితాలు రావడం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కూడా జరిగిపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలో నిస్తేజం అలుముకుంది. ఇప్పట్లో కర్ణాటక నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో డీకే శివకుమార్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం మనోరథం తెలియడంతో అందుకు అనుగుణంగా డీకే శివకుమార్ ప్రవర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కుర్చీపై తనకు ఎటువంటి ఆశ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సుశిక్షిత సైనికుల్లా పనిచేస్తానన్నారు. అంతేకాదు సిద్ధరామయ్యతో కూడా తనకు గొడవలు లేవన్నారు. 2028 కర్ణాటక ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ను గెలిపించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు డీకే శివకుమార్. కాగా ఇటీవల జరిగినటువంటి కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కాంగ్రెస్ అధిష్టానంలో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో కేరళం ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత కర్ణాటకలో నాయకత్వ మార్పునకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాలు అందాయి. కాగా కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అనుచరుడైన సతీష్ జార్కోలి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను కూడా హైకమాండ్ పూర్తి చేసింది.
సీనియర్ నేత వీడి సతీశన్ను కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో అతి త్వరలో కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ను కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొంటూ కర్ణాటక వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.